పూరా లోకల్. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని పనిని జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈరోజు. అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము. కానీ మేము చేసింది 100% కరెక్టు. మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు, సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం. మేము చేపట్టిన విధానాన్ని, మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకు ఇచ్చినాం. మిత్రుడు జాజుల శ్రీనివాస్కు ఆయన ఎంబడొచ్చిన సంఘాలందరికీ నేను చెప్పిన, ఇందులో ఎక్కడ తప్పుందో చూపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను, ముఖ్యంగా వాళ్ళ ఇండ్లకు ఇంటికి నెంబర్ వేసి ప్రతి 150 ఇండ్లను ఒక విభాగంగా విభజించి ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఒక బ్లాక్గా డిసైడ్ చేసి దాదాపుగా 95,000 బ్లాకులను 95,000 ఎన్యూమరేటర్లను నియమించి 60 రోజుల్లో ఈ 150 ఇండ్లకు వెళ్ళాలి. ఆ వివరాల సేకరణ కూడా చదువుకున్న వాళ్ళు, లేకపోతే చదువు పట్లనో వివరాల పట్లనో అవగాహన లేకపోతే నష్టం జరుగుద్దని టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, సంఘాలన్నిటిని పిలిచి మా ఉప ముఖ్యమంత్రి గారు చర్చించి సుప్రీంకోర్టు టీచర్లను ఇట్లాంటి వివరాలు సేకరించడానికి నిషేధం ఇచ్చినా ఆ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం వరకు స్కూల్లో మీరు పాఠాలు చెప్పండి, మధ్యాహ్నం నుంచి ఇల్లు తిరిగి వివరాలు సేకరించండి. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పెద్దలు ఎక్కడైనా శుభకార్యంతోనో లేకపోతే ఇతర కార్యక్రమాలతోని పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు పోతే వదలకండి, ఒక్కటికి 10 సార్లు వెళ్ళండి అని చెప్పి 60 రోజుల సమయం ఇచ్చి ఒక్క ఎన్యూమరేటర్కు 60 రోజులు 150 ఇండ్ల నుంచి మాత్రమే వివరాలను సేకరించండి, వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ డిక్లేర్డ్ సమాచారాన్ని సేకరించండి, ఇంటి యజమాని సంతకం తీసుకోండి, ఆ తర్వాత ఎన్యూమరేటర్ సంతకం పెట్టండి. అదేవిధంగా ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించినాం. ఈ సూపర్వైజర్ ఆ 10 మంది సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, వాళ్ళు సేకరించిన సమాచారం సరైనదా కాదా అని సూపర్వైజర్ కూడా దాన్ని ఎండార్జ్ చేసుకుంటూ సంతకం పెట్టేటట్టు. ఇంటి యజమాని సంతకం, ఎన్యూమరేటర్ సంతకం, సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత జిల్లా అధికారులకు ఇచ్చి జిల్లా అధికారుల నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను 70,000 మందిని పెట్టి ఈ సమాచారాన్ని కంప్యూటర్లో కూడా నిక్షిప్తం చేసిన. ప్రతి అప్లికేషన్ 8 పేజీలు, 56 ప్రశ్నలు, ఆ ఇంటి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళ చదువుల నుంచి సంక్షేమ పథకాల వరకు, వాళ్ళ కుటుంబంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందాతో సహా వివరాలను సేకరించడం జరిగింది.